కాకినాడకు సంబంధించినటువంటి కుర్రాడు సుధీర్ ఒక కారునైతే కనిపెట్టాడు. మర్యాదలకు మారుపేరు గోదావరి జిల్లా. మర్యాదలే కాదు, వాళ్ళ ఆలోచనలు కూడా థింక్ డిఫరెంట్గా ఉంటుంటాయి. నలుగురు ప్రయాణం చేస్తే నలుగురు ఉండే విధంగానే ఇద్దరు మాత్రమే వెళ్ళి ప్రయాణం చేసే విధంగా కూడా ఒక కారునైతే కనిపెట్టాడు కుర్రాడు సుధీర్. ఎంజెడ్గా నామకరణం చేశారు. మర్యాదలకు మారుపేరు గోదావరి జిల్లా. అటువంటి గోదావరి జిల్లా వాళ్ళు మర్యాదలే కాదు, వాళ్ళ ఆలోచనలు కూడా థింక్ డిఫరెంట్గా ఉంటుంటాయి. ఏది చేసినా ఏదైనా వినూత్న రీతిలో చేయాలనే ఆలోచన తపన కూడా ఉంటుంది. అటువంటి ఆలోచన పదుపెట్టి కాకినాడ కుర్రాడైతే ప్రధానంగా తన ఏదైతే సేఫ్ షిఫ్టింగ్ కార్ని, మన సాధారణంగా కారు చూసుకుంటే ఒక 4 అడుగులు ఉంటుంది, లేదంటే వెడల్పు చూసుకుంటే 5 అడుగులు ఉంటుంది. మనం ఇంట్లోకి పెట్టాలంటే మనకి స్పేస్ ఇంట్లో సౌకర్యం లేక బయటే పార్కింగ్ చేసుకుంటాం. కానీ అటువంటి ఇబ్బందులు లేకుండా మనం సాధారణంగా ఒక కారులో వెళ్తుంటే సింగిల్గా మనం వెళ్తుంటే మిగిలిన 4 సీట్లు కూడా ఖాళీగా ఉంటుంటాయి. కానీ అటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైనా ఇరుకు సందుల్లోని ట్రాఫిక్ ఇబ్బందుల్లో కూడా ఒక సందులోకి వెళ్ళాలని కూడా చాలా రకరకాల ఇబ్బందులు పడుతుంటాం. అటువంటి ఇబ్బందులు ఎటువంటి గురి కాకుండా అతనైతే ఆలోచనకైతే మొదలుపెట్టాడు కాకినాడకు సంబంధించినటువంటి కుర్రాడు సుధీర్. ప్రధానంగా చూసుకుంటే ఒక సేఫ్ షిఫ్టింగ్ కారు అంటే దాని యొక్క కారు స్వభావం చూసుకుంటే కొన్న కారు నుంచి అలాగే మనం ఎప్పుడైతే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా కారు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఆ కారుని అయితే షిఫ్టింగ్ చేయడం ఎలా అనేది కూడా ఆలోచన చేసి ఒక కారుని అందులో మనం ప్రయాణం చేస్తే నలుగురు ప్రయాణం చేస్తే నలుగురు ఉండే విధంగానే ఒక ఇద్దరు ప్రయాణం చేస్తే ఇద్దరు మాత్రమే వెళ్ళి ప్రయాణం చేసే విధంగా కూడా ఒక సేఫ్ని అంటే కారు సేఫ్ని షిఫ్ట్ చేసే విధంగా దాన్ని అంతా కూడా ఏదైతే దాన్ని పెంచుకోవచ్చు అలాగే తగ్గించుకునే విధంగా కూడా ఒక కారుని అయితే కనిపెట్టాడు. ప్రస్తుతం ఇది ఆ కారు దగ్గర ఉన్నాం. ఇది ఎంజెడ్గా నామకరణం చేశారు. అలాగే దీని సేఫ్ సిట్టింగ్ మనం చూసుకుంటే ఒక 3 అడుగులు మనకి 3 అడుగులు లోపలనే ఉంటుందో చెప్పొచ్చు. మరో పక్కన ఈ కారుని మొత్తం అంతా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కారు మొత్తం అంతా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తం కారు చూస్తే చిన్న జీప్ టైప్లో ఉంది. దీనంతే ఇంకా ప్రస్తుతం దీనంతా కూడా ఒక నిర్మాణ దశలోనే ఉంది. అన్నీ కూడా చూస్తుంటే ఇది ఒక పూర్తిగా ఎలక్ట్రికల్గా కనిపించే కారు. ఇది మనకి పొడవు చూసుకుంటే మనకు సాధారణంగా కారు 4 అడుగుల వరకు ఇక్కడ వరకు ఉంటుంది. కానీ ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం. కానీ మరో పక్కన ఇంటిని చూడొచ్చు ఒకసారి. ఇక్కడ ఇటువంటి ఇంట్లో కారు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతాం, పార్కింగ్ చేయడానికి కూడా చాలా ప్రయాసపడుతుంటాం. కానీ ఇటువంటి ఇంట్లో కూడా కారు వెళ్ళి మనం పార్కింగ్ చేసుకునేందుకు చాలా వీలుగా ఉండే విధంగా కూడా ఇటువంటి కారుని అంటే దీన్ని ఒకవేళ పెద్దది చేసుకున్నా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు, అలాగే దీన్ని మళ్ళీ తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసేందుకు ఒక కారుని అయితే కనిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ కుర్రాడు ఎవరైతే సుధీర్ ఉన్నారో తను చేసింది ఇప్పుడు తను ఇంజనీరింగ్ చేయకపోయినా సరే తనంతా కూడా తను ఆలోచనకు పదును పెట్టి ప్రధానంగా తను మంచి వెహికల్ని అయితే కనిపెట్టాడు. మన ప్రధానంగా చూసుకుంటే ఆ వెహికల్ గురించి ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుధీర్ మనతో ఉన్నాడు. ఈ కారు ఎలా పనిచేస్తుంది, ఈ యొక్క సేఫ్టీ ఏ విధంగా మొత్తం దీన్ని పెంచుకోవచ్చు, ఏ విధంగా తగ్గించుకోవచ్చు, దీన్ని ఎన్నాళ్ళని బట్టి తయారు చేస్తారో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు దీనికి ఒక పేరు కూడా పెట్టాడు. ఆ పేరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సుధీర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సుధీర్. ముందుగా మీకు కంగ్రాట్స్. ఇటువంటి వాహనాన్ని అంటే మనకి ఇంట్లోకి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి పార్కింగ్ లేక చాలా ఇబ్బంది పడుతుంటాం. కానీ ఈ యొక్క పార్కింగ్ చేసుకునేందుకు లోపలికి వెళ్ళేందుకు చాలా వీలుగా ఉండేందుకు ఈ యొక్క ఏది సేఫ్ షిఫ్టింగ్ కారు కనిపెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఆలోచన పెట్టారు మీరు? అసలు కాకినాడలో ఏం చేసేవారు? అసలు ఇది చేయాలన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? నా పేరు సుధీర్ అండి, మాది కాకినాడ. నేను ప్రజెంట్ బెంగళూరు అండ్ హైదరాబాద్ సిటీస్లో హెచ్ఆర్గా జాబ్ చేశాను. నాది యాక్చువల్గా ఇంజనీరింగ్ కాదు, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. సో హైదరాబాద్ బెంగళూరు సిటీస్లో మేజర్గా ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళడానికి బైక్ అయితే మీకు 1/2 అవర్ టు 1 అవర్ పడుతుంది. అదే కార్ అయితే 3 అవర్స్ వరకు 2 to 3 అవర్స్ పడుతుంది. సో దీనికి ఎలాగైనా సొల్యూషన్ చేయాలి, సో అలాగే యూనిక్గా మనం ఏమన్నా మన దేశం తరపున కూడా చేయాలనే సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేశానండి. ఇది షేప్ షిఫ్టింగ్ కార్ అంటే ఎక్స్పాండబుల్ చాసిస్ అనే ఒక కాన్సెప్ట్తో చేసాం. ఏదైతే చాసిస్ ఉందో మన కింద మనం ఏదైతే కాళ్ళు పెడుతున్నామో అది చాసిస్ కింద భాగం అంతా మొత్తం వెయిట్ దాని మీద పడుతుంది. అది ఎక్స్పాండ్ అయ్యేలాగా మళ్ళీ మినిమైజ్ అయ్యేలాగా తయారు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. ఈవీ వెహికల్గా చేశాను దీన్ని. ఇది మీరు మినిమైజ్ చేసినప్పుడు బైక్ కన్నా తక్కువ విడ్త్లో వస్తుంది. అంటే బైక్ హ్యాండిల్ మీకు 3 feet ఉంటే 3 feet బిలో ఇది ఇలాగ క్లోజ్ అవుతుంది. సో మీరు బైక్ వెళ్ళినట్టు ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ పార్కింగ్లో కూడా బైక్ పార్కింగ్ అంత స్పేస్లో ఇది పార్క్ చేయొచ్చు. కాకపోతే లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. బైక్ 6 feet ఉంటే ఇది కూడా 6 feet 7 feet ఉంటుంది లెంత్లో. అండ్ అగైన్ మీరు 4 members వెళ్ళాలనుకున్నప్పుడు సో బైక్లో ఇద్దరు ప్రయాణించినట్టు దీంట్లో కూడా మినిమైజ్ అయినప్పుడు ఇద్దరు ప్రయాణించవచ్చు.
మళ్ళీ ఇది ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు 4 మెంబర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ హైడ్రాలిక్ సిస్టమ్ ఉంది కింద, చాసీ టైర్స్ అండ్ ఎవ్రీథింగ్ మూవ్ అవుతుంది అనమాట. సో అలా ఎక్స్పాండ్ అయినప్పుడు 4 మెంబర్స్ అందరూ కలిసి దీని మీద ఎక్కి మళ్ళీ హాయిగా కార్ లాగా యాస్టీస్గా వెళ్ళొచ్చు. సో 2-in-1 లాగా మల్టీ యూజ్ సార్ ఇది. సో ఈ కాన్సెప్ట్తో వచ్చాను. ఇది ఒక మార్చ్లో స్టార్ట్ చేశాము. నేను ఒక్కడనే చేయడం వల్ల అంటే మాకు ఇక్కడ వెల్డర్ గారు ప్రోత్సాహం ఇచ్చారు, వెల్డింగ్ అంతా ఆయనతో చేయించాం. బట్ స్క్రాచ్ నుంచి, జీరో నుంచి మీకు ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో స్టార్టింగ్ ఈ సెంటర్ చాసిస్ నుంచి, టైర్స్ నుంచి మొత్తం పెయింటింగ్ వర్క్ అంతా కూడా నేనే, మొత్తం ఎగ్జిక్యూషన్, పర్చేజ్ అన్నీ ఎవ్రీథింగ్ A to Z నేనే చేశాను. మా వెల్డర్ గారు కూడా ఏదైతే చెప్పానో ఆయన అర్థం చేసుకొని చాలా బాగా తయారు చేశారు. సో ఇదంతా మాకు చేయడానికి 2.5 months వరకు పట్టిందండి. సో మీకు ఇది ఎలా చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే, ప్రధానంగా మీరు చూసుకుంటే మామూలు వాహనాలు చూసుకుంటే 4 అడుగులు ఉంటాయి, లేదంటే పెద్ద పెద్ద పార్చున్నారు కాబట్టి ఒక 5 అడుగుల వరకు ఉంటుంది. అంటే వెడల్పు చూసుకుంటే మీరు అంటే ఇది ఇటువైపు ఇలా ఎక్స్పెండ్ అవుతుంది అంటున్నారు, మళ్ళీ తగ్గిద్ది అంటున్నారు. దీన్ని ఎలా చేయాలనే ఆలోచన మరి ఎందుకు వచ్చింది? అది సార్ అంటే మేజర్గా ట్రాఫిక్ దృష్ట్యా కార్స్ అన్నీ స్ట్రక్ అయిపోవడం, వేరే ఇరుకు చోట్ల వెళ్ళలేకపోవడం, ఇంట్లో కూడా ఒక 2-3 కార్స్ ఉన్నప్పుడు కానీ, లేదా బైక్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ పార్కింగ్ స్పేస్లో కార్ ఎక్కువ స్పేస్ తీసుకోవడం. సో ఇలాంటి సమస్యలకన్నిటికీ ఇది ఒక పరిష్కారంగా ఉంటుందని ఒక కాన్సెప్ట్ అండి. సో కార్ని మినిమైజ్ చేసి మ్యాక్సిమైజ్ చేయాలనే ఆలోచన. ఇదే చాసిస్తో మళ్ళీ ఎక్స్పాండబుల్ రోవర్స్ అంటే స్పేస్లో నాకు అంత ఐడియా లేదండి, బట్ సైంటిస్ట్కి చాలా ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళకి. సో రోవర్స్ ఏదైతే వెళ్తుందో మార్స్ మీద కానీ ఎక్కడైనా, అది ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ నేరోగా అయ్యేటట్టు ఆ విధంగా ఉపయోగపడాలని, మళ్ళీ డ్రోన్స్లో కూడా అవసరాన్ని బట్టి ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ మినిమైజ్ అవ్వాలని, ఇది కేవలం కారుకి పరిమితం కావాలనే ఉద్దేశం కాదు కానీ ఎక్స్పాండింగ్ చాసిస్ అనే కాన్సెప్ట్తో తయారు చేస్తాం. అంటే ఇక్కడున్న మీ చాసిస్ని ఇది ఒక బ్యాక్ బోన్గా చెప్పుకోవచ్చు. మనిషికి బ్యాక్ బోన్ ఎలాగో ఈ మొత్తం బాడీని చాసిస్ మనకి బేర్ చేస్తుంది కాబట్టి ఈ చాసిస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ మినిమైజ్ అవ్వాలనే కాన్సెప్ట్తో చేసామండి. బట్ ఇది ఎందుకు తీసుకున్నానంటే 4-wheeler అనేది కొంచెం కమర్షియల్ అండ్ అందరికీ ఈజీగా తెలిసే విషయం, ఈజీగా వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి ఈ 4-wheeler మీద దృష్టి పెట్టడం జరిగింది. అంటే మనకు ప్రధానంగా చాలా వరకు కనిపెట్టి ఉంటాయి. అంటే కార్లు పెరగడం తగ్గించడం అనేది కూడా ఎక్కడన్నా ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఉండే అవకాశం ఉంది కదా. ఓల్డ్లో మీకు ఇదే ఫస్ట్ హారిజాంటల్ ఎక్స్పాన్షన్ అండి. హారిజాంటల్ వెర్టికల్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల మీకు ఏం యూజ్ లేదు. మీకు వెర్టికల్గా వెనకాల పెరిగినా కానీ ఈ స్పేస్ తగ్గదు. సో మీకు మ్యాక్సిమం ఈ స్పేస్ తగ్గితేనే మీరు ఇరుకుల్లో వెళ్ళొచ్చు, లేదంటే పార్కింగ్లో మీకు స్పేస్ తగ్గుద్ది, ఏదైనా ట్రాఫిక్ టైంలో సిగ్నల్ దగ్గర కూడా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు బైక్ స్పేస్లో. సో హారిజాంటల్ ఎక్స్పాన్షన్ అనేది ఓల్డ్లో లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. నేను అన్నీ చెక్ చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. చాలా డీటెయిల్గా చెక్ చేయడానికి మీరు నమ్ముతారు లేదా, నేను 1 month చెక్ చేయడానికి తీసుకున్నాను. అండ్ మీకు పేటెంట్స్ దగ్గర డ్రాఫ్ట్ చేసినప్పుడు కూడా ఇది ఉందా లేదా అనేది వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారండి. సో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకున్నాక మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. ఎంత అయింది మీకు దీన్ని ఈ విధంగా తయారు చేయడానికి? ఏమేమి ఉపయోగించారు, ఎంత ఖర్చు అయింది మీకు? ఇది తయారు చేయడానికి ఎలక్ట్రికల్ వెహికల్ కదా సార్, 30 Ah బ్యాటరీ 48 volts యూస్ చేసాము. కింద 2000 watt హబ్ మోటార్ అని టూ టైర్స్ కింద యూస్ చేసాం సార్. సో ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మీకు ఇంకా ఇందులో నేను అంటే పర్చేజ్ కూడా నేనే చేశాను మొత్తం అంతా. దీంట్లో యూజ్ చేసిన వస్తువులు అంటే ఈ స్టీరింగ్ అవి నార్మల్గా మేము చేసినండి. ఒక్క మోటార్ అండ్ స్టీరింగ్ తప్ప మిగతా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈవెన్ మీరు చూస్తున్న ఈ సీట్స్ ఫ్లిప్ టైప్ ఫోల్డ్ కూడా నేనే చేశాను స్వయంగా, అదంతా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో 0 నుంచి మేము స్టార్ట్ చేసాము, ఇక్కడ వరకు చేసాము అనమాట. అంటే మనకి మీరేమో ఇంజనీరింగ్ కాదు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రమే ఇటువంటి ఆలోచన చేయాలన్నా వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారంటున్నారు, మరి ఇవన్నీ ఎలా గ్రాడ్యుయేషన్ చేశారంటున్నారు, మరి ఇవన్నీ ఎలా సాధ్యం? అంటే సార్ ఇప్పుడు ఏఐ అనేది మీకు తెలుసు ఎంతగా ప్రభావితం చేస్తుందో. ఏఐ వచ్చిన దగ్గర నేను యాక్చువల్గా హెచ్ఆర్గా జాబ్ కోల్పోయాను, తర్వాత ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను నేను. సో నాకు ఒకటే అనిపించింది, ఎలా అయినా ఏఐ రావడం వల్ల చాలా సాఫ్ట్వేర్స్ లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇంకా ఫ్యూచర్ అనేది ఏదైనా ఇన్నోవేషన్ కానీ ఏదైనా చేసి మనం సక్సీడ్ అవ్వాలి, సక్సెస్ అయితేనే మనకి బ్రైట్ ఫ్యూచర్ అన్న ఒక ఉద్దేశంతో దీన్ని చేశాను. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఒక 26 యూనిక్ ఐడియాస్ వరకు ఉండేయండి. మా ఫ్రెండ్స్తో ఎప్పుడైతే షేర్ చేశానో నాకు బాగా నైబర్స్తో, వాళ్ళు ఈ కాన్సెప్ట్ చాలా బాగుందని చెప్పారు. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ 3-4 ఉన్నాయి. మనకి ట్రైన్ బెర్త్లో కూడా 72 బెర్త్స్ వస్తాయండి, స్లీపర్ బెర్త్స్. అదే స్పేస్లో ఇంకొక 18 బెర్త్స్ అదనంగా పెంచే మంచి ఐడియా ఉంది. అది రివీల్ చేయలేను, బట్ 18 బెర్త్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి ఒక కోచ్కి. అంటే మీకు నెంబర్ ఆఫ్ బెర్త్స్ అట్లీస్ట్ 100 బెర్త్స్ యాడ్ అవుతాయి. అండ్ ఇంటి డోర్ లాక్ కూడా ఆ లాక్లో దొంగలు కన్నం పెట్టి ఇలాగ ఈజీగా యాక్సెస్ తీసుకుంటూ ఉంటారు. అలా అవ్వకోకుండా ఒక చిన్న టీత్ లాంటిది ఇచ్చి కీకి ఇలా స్లైడ్ అయ్యి ఆ హోల్ అనేది ఇంకా మీకు కనబడదు అనమాట. ఇది ఎందుకు యూసేజ్ అంటే ప్రతి ఇంట్లో ఈ డోర్ లాక్ అనేది మ్యాండేటరీ అండి, అది కంపల్సరీ నీడ్. సో ఇలా మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలని ఇలాంటి ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి. ఇంకా చాలా లిస్ట్ కూడా ఉంది, వెర్టికల్ ఎక్స్పాన్షన్స్ చేయాలని. ఇండియన్ ఆర్మీ కొరకు కూడా ఒకటి చేయాలని ఉందండి. ప్రజెంట్ అయితే మేము అది టెస్టింగ్లో ఉన్నాం. ఏంటంటే బుల్లెట్ ఏదైతే వస్తుందో గన్తో, రైఫిల్ కాదు, ఓన్లీ గన్, 6 bullets ఉండే గన్ ఏదైతే వస్తుందో
అది వచ్చి మా దగ్గర ఒక ఉంటుంది ఇలాగా ఆర్మర్ లాగా, అది ఐరన్ కాదండి, వేరే మెటీరియల్, చాలా చీప్ మెటీరియల్. ఆ మెటీరియల్ గుద్దినప్పుడు అది రిపెల్ అయ్యి కింద పడిపోతుంది. సో అలాంటిది కూడా చేయాలనే ఉద్దేశం ఉంది. బట్ ఫినాన్షియల్గా నాకు సపోర్ట్ లేదు. ఇది కూడా నేను మొత్తం ఇన్వెస్ట్మెంట్ నేనే చేసుకున్నాను. జీరో నుంచి నేను ఒక్కడనే చేశాను. మళ్ళీ ఎవరితో కొలాబరేట్ అయితే వాళ్ళు ఎంతవరకు నిజాయితీగా ఉంటారో లేదో తెలియదు కాబట్టి మొత్తం నేనే చేశాను సార్. టోటల్ ఇది మేము ఎక్స్పెరిమెంటల్గా చేసాం కాబట్టి 2,50,000 వరకు అయ్యిందండి. బట్ ఇప్పుడు ఇదే వెహికల్ మళ్ళీ తయారు చేయాలంటే 2 lakh బిలో చేసేయచ్చు. ఇంకా మనకి అంటే ఇది ఎంతమంది సిట్టింగ్ చేయొచ్చు మామూలు జనరల్గా? ఇప్పుడు అంటే మీరు 4 members డ్రైవర్తో పాటు వెనక ఇద్దరు ఫ్రంట్, ఎంతమంది వరకు దీన్ని సిట్టింగ్స్ కెపాసిటీ పెట్టే అవకాశం? అంటే ప్రజెంట్ అయితే మేము 4 అనుకుంటున్నాం. 6 కూడా పెట్టచ్చు. మీరు ఇన్నోవా లాంటివి ఇవన్నీ చూస్తున్నారు. సో ఇంకో 2 seats కూడా యాడ్ చేయొచ్చు. అంటే మీరు ఎంత లెంత్ చాసిస్ తీసుకుంటారు అనేది, ఈ ఎక్స్టెన్షన్ అండ్ మళ్ళీ మినిమైజేషన్ అనేది నార్మల్ అండి, దాంతో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇది ఎవరైనా మహీంద్రా గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది మాస్టర్ మైండ్స్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కార్స్. సో అలాంటి వారి ఎక్స్పర్టైజ్ సలహాతో వారు ఒకవేళ సపోర్ట్ చేస్తే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నేను ఒక నాన్ ఇంజనీర్గా ఇది చేయగలిగాను. సో ఇంజనీర్స్ ఇంకా మాస్టర్ మైండ్స్తో ఉంటారు, వాళ్ళైతే ఇంకా సూపర్ సఫిషియెంట్గా వాళ్ళు చేయగలరని నేను విశ్వసిస్తున్నాను. మీరు ఎంతమంది, మీ ఫాదర్ ఏం చేస్తారు అసలు? మీకు ఈ ఆలోచన అంటే మీ ఫాదర్ నుంచి వచ్చిందా లేదంటే మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా కొంచెం చిన్న మిస్టేక్ ఏంటండి, వేరే ఛానల్లో ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. మా మదర్ ఇక్కడ కొంచెం లాంగ్లో ఉంటారు. అంటే ఈ ఐడియా అనేది నా ఓనే అండి. అంటే ఇలాంటి యూనిక్ ఐడియాస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు చేయాలని ఆలోచించానంటే ఇంకా టైం, ఒక బ్రదర్ ఉంటారు, బ్రదర్ ఇంటి దగ్గర ఉంటారు, మమ్మీతో ఉంటారు. నేను మామూలుగా హెచ్ఆర్గా చేస్తాను. అంటే మీరు ఓన్గా ఇంకా దీన్ని అంతా డిజైన్ చేస్తారు? నేను ఒక్కనే చేశానండి. ఎవరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. బట్ మీరు చూస్తున్న ఇది ఏదైతే ఉందో జీరో నుంచి టైర్స్ కానీ, స్టీరింగ్ నట్స్ కానీ, ఈ యొక్క మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాడ్స్, ఈ షీట్స్ అన్నీ నేనే పర్చేస్ చేశాను. కింద ఎలక్ట్రికల్ టైర్స్ నేనే పర్చేస్ చేశాను, బ్యాటరీ నేనే పర్చేస్ చేశాను. మొత్తం A to Z పర్చేజ్ నుండి ఎగ్జిక్యూషన్ అంతా నేనే. ఒక వెల్డర్ గారు మాత్రం వెల్డింగ్ చేసి ఇచ్చారు. సో మొత్తం జీరో నుంచి నేనే చేశాను సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. నా దగ్గర ఫొటోస్, ప్రూఫ్స్, సాక్ష్యంగా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నీ కష్టానికని ఇది సక్సెస్ అవుద్దని వాళ్ళు ఎంతో నమ్మారు. మీరు ఒక హెచ్ఆర్గా ఉండి ఇంత డౌన్ టు ఎర్త్ ఎలా చేస్తున్నారండి అని ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఒక ఎలివేటర్స్ బాగు చేసే సార్ కూడా ఉంటారు. తమ్ముడు నువ్వు నమ్ముతావో లేదో ఏమనుకోకు, నువ్వు హెచ్ఆర్ అంటున్నావు కానీ నువ్వు ఒక లేబర్ కన్నా ఇక్కడ బాగా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నావు. అతను అన్నందుకు నేను విమర్శగా ఫీల్ అవ్వలేదండి. బట్ అతను నా యొక్క డెడికేషన్ చూశాడు. ఒక లేబర్ కన్నా దారుణంగా నువ్వు అంటే ఇంకా అంతకన్నా ఎక్కువ డెడికేషన్తో చేస్తున్నావు అన్నది అతను చూశాడు. సో అతను అలా అన్నగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు రన్నింగ్లోనే ఇది తరగడం అవుతుందా లేదంటే ఒకసారి దాన్ని ఏమన్నా మూవ్ చేసి ఆఫ్ చేసి ఏమన్నా చేయాలా? లేదు సార్, రన్నింగ్లో అసలు ఇవ్వకూడదు సార్. యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటి దగ్గర ఒక పార్కింగ్ స్లాట్లో దీనికి ఒక చిన్న సెన్సార్ లాగా ఇచ్చి కింద ఆ స్లాట్లో ఉన్నప్పుడే ఇలాగ మినిమైజ్ అవ్వడం, మ్యాక్సిమైజ్ అవ్వడం. ఎందుకంటే రోడ్డు మీద ఇది చాలా డేంజర్ అండి. ఇది మ్యాక్సిమైజ్ అయ్యేటప్పుడు, మినిమైజ్ అయ్యేటప్పుడు ఇందులో ఎవరు ఉండకూడదు వెహికల్లో. మేమేమనుకుంటున్నాం ఒక సెన్సార్ ఇచ్చి ఇంత డిస్టెన్స్లో డ్రైవర్ కానీ ఆ ఓనర్ కానీ ఉన్నప్పుడే ఇది మ్యాక్సిమైజ్, మినిమైజ్ అవుతుంది. మళ్ళీ మీరు దగ్గరికి వస్తే ఆగిపోతుంది. సో సేఫ్టీ పర్పస్ ఫస్ట్ కాన్సెప్ట్ ఇలా అనుకుంటున్నాం. సో సెన్సార్ ఇచ్చి ఇలాగా దగ్గరికి అయిన తర్వాత ఏ వాయిస్తో ఆల్ డన్ ప్లీజ్ కమ్ అలా సంథింగ్ ఇచ్చి అప్పుడే అలౌ చేస్తాం ఎవరిని, ఓనర్ని. సో ఓనర్ ముందే డిసైడ్ అవ్వాలి, ఇద్దరు తన ఫ్యామిలీతో వెళ్తున్నాడా ఆఫీస్కి 4 members, లేదు ఒక్కడే వెళ్తున్నాడా. ఒక్కడే వెళ్తే మినిమైజ్ చేసుకుని వెళ్ళొచ్చు సార్. 4 members వెళ్తే మాత్రం మ్యాక్సిమైజ్లో వెళ్ళొచ్చు అనమాట. సో అది కాన్సెప్ట్ సార్. మరి ఇది ఎలా పనిచేస్తుంది ఒకసారి మాకు చెప్పగలరా? అంటే మీరు అంటే అన్ని వాహనాలకు ఉన్నట్టుగానే అన్నీ ఉంటాయి కదా ఇవి? అవును సార్. జనరల్గా కీ ఆన్ చేశాక మీకు ఇక్కడ యాక్సిలరేటర్ ఉందండి. ఓకే, ఇది బ్రేక్. ఒకసారి అంటే మనం ఒకసారి కింద దివి అలాగ చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం దీనికి సంబంధించింది ఎలా తయారు చేశారు ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో కూడా మరిన్ని విషయాలు అంటే మనం తీసి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అంటే ఈ పెరగడం అలాగే తగ్గడం కూడా ఏ విధంగా ఉండదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుందంటే మనకి ఇప్పుడు చూస్తే దీన్ని ఎన్ని అడుగులు ఉందో ఎంత అంటే కారుకి సాధారణంగా 4 లేదంటే పెద్దదైతే 5 వరకు ఉండే అవకాశం. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ప్రజెంట్ ఇది 4.2లో ఉందండి విడ్త్ వచ్చేసి. సో ఇది ఇలాగా మనం ఎప్పుడైతే హైడ్రాలిక్ ఒక బటన్ నొక్కుతామో బ్యాటరీతో ఆటోమేటిక్గా ఈ 4 feet ఉన్నది బిలో 3 feet వచ్చేస్తుంది అనమాట. ఈ లోపలికి వెళ్ళిపోతుంది చాసిస్, ఈ యొక్క బాడీ అండ్ కింద స్టీరింగ్ ఎవ్రీథింగ్ మొత్తం సెటప్ అంతా వెళ్ళిపోద్ది. ఆ సీట్స్ కూడా మీకు ఇలా ఫ్లిప్ అయ్యి ఫోల్డ్ అవుతుంది అనమాట. మీకు చూపిస్తాను. మొత్తం సీట్స్ మొత్తం వచ్చేస్తాయా? ఎస్ సార్, ఇదంతా దగ్గరికి వెళ్ళిపోతుందండి. మీకు సీట్స్ ఇలా ఫ్లిప్ చేసుకొని జస్ట్ ఇలా సైడ్కి వెళ్ళినప్పుడు ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ సీట్స్ మీకు ఫస్ట్ ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఈ బాడీ అనేది ఆటోమేటిక్గా మీకు అలా లోపలికి మూవ్ అయిపోతుంది.
సో అప్పుడు చాలా చిన్నది అయిపోతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావద్దుకి మీతో పాటు ఒకళ్ళు వెళ్ళొచ్చు, అంటే బైక్ మీద ప్రయాణం చేసినట్టుగా ఇద్దరు వెళ్ళొచ్చు సార్. అవును, అప్పుడు అదే సార్ కాన్సెప్ట్ ఇద్దరికే. మీరు బైక్లో వెళ్ళేటట్టు అంటే ఇప్పుడు జనరల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పెద్ద పెద్ద కార్లు వేసుకుని వెళ్తారు కదా సార్. సో 4 సీట్స్ ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. అదే ఒకరు కానీ ఇద్దరు కానీ వెళ్తే ట్రాఫిక్ ఉండదు, కార్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది సార్. మీరు ఫ్యామిలీతో ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటారో మీకు ముందుగానే ప్లాన్ ఉంటుంది. సో ఆ ప్లానింగ్ ప్రకారం మీరు ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్స్పాండ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా సీట్స్ ఫ్లిప్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. లేదా ఆఫీస్కి మీరు కార్ వేసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా అన్నప్పుడు ఇలా మినిమైజ్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు, ఒకరు కానీ ఇద్దరు కానీ. దీనికి ఎంత వచ్చే అవకాశం, అంటే మనకి బ్యాటరీ కానీ ఛార్జింగ్ కానీ ఎంత పెడితే ఎంతసేపు ఎన్ని కిలోమీటర్లు వచ్చే అవకాశం? ఎస్ సార్, ఇప్పుడు ప్రజెంట్ నేను వాడిన బ్యాటరీ అండి 48 volts 30 Ah అండి. ఇది బ్యాటరీ ఎన్ని కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది ఒకసారి పెడితేనే? ఇది బ్యాటరీ వచ్చేసి ప్రజెంట్ 30Ah 48 volts యూస్ చేసామండి. ప్రజెంట్ అయితే ఇద్దరు కూర్చున్నప్పుడు 40 to 45 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఎప్పుడైతే 4 members కూర్చుంటారో 35 to 40 వస్తుంది అనమాట. మేము టెస్ట్ చేసాం ఆల్రెడీ వెళ్ళి. సో మీరు ఇంకా బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటే ప్రైస్ పెరుగుతుందండి. సేమ్ మీకు ఓలా S1 Pro ఎలా అయితే ఉందో సో చిన్న బ్యాటరీకి చిన్న కాస్ట్, మళ్ళీ మీరు ఎంత బ్యాటరీ వేసుకుంటే అంత రేంజ్ కూడా వస్తుంది. దాన్ని బట్టి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ మారుతాయి. ఇప్పుడు ఎంత ఎన్ని కిలోమీటర్లు వచ్చేది బ్యాటరీ? ప్రజెంట్ 45 km వచ్చే బ్యాటరీ వేసాం. 45 ఎన్ని గంటలు ఛార్జ్ పెట్టాలి? 1.5 hour to 2 hours ఛార్జ్ పెడితే సరిపోద్ది. ఇలా ఇద్దరు వెళ్ళిపోవచ్చు. ఇంకెలా మీరు ఇప్పుడు ఇద్దరు సిట్టింగ్ వెనకాల కూర్చొని ఒక బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ? అవును సార్, సేమ్ బైక్ మీద ఇద్దరు ఎలా వెళ్తున్నారో బైక్ కన్నా తక్కువ లెంత్లో హ్యాండిల్ లెంత్లో సేమ్ ఇద్దరు కూర్చొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మరి ఏం చేద్దాం అనుకుంటా అంటే ఇది మనకి ఏదో ఒక ఆర్మీ వెహికల్లో కనపడుతుంది. అంటే అటువంటి విధంగా అంటే దీని షేపు అన్నీ కూడా తర్వాత ఎవరైనా తీసుకున్న తర్వాత దాన్ని అలా చేసుకునే అవకాశం ఉందంటారా సార్? అంటే ఇది 2 purpose యూజ్ చేస్తున్నాము. ఒకటి ఆర్మీ వాళ్ళకి కూడా ఇలా నేరో అయ్యి అంటే ఎక్కడన్నా కొండల్లో కానీ ఎక్కడన్నా, అది నాకు తెలియదు నిజంగా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్లో వెళ్తారు, బట్ చాలా హార్డ్గా మన కోసం కంట్రీ కోసం ఫైట్ చేస్తారు, వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారనేది తెలుసు. సో ఆర్మీ వాళ్ళకి కూడా ఇలా మినిమైజ్ అయ్యి మ్యాక్సిమైజ్ అయ్యేదని ఉపయోగపడితే చాలా సంతోషం. అండ్ ఇది మెయిన్గా వచ్చేసి మనకి మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్ అలాంటి వాటిల్లో ట్రాఫిక్ సేవింగ్గా ఇది మినిమైజ్ అయినప్పుడు అలా వెళ్ళడానికి సో సింపుల్గా వెళ్ళిపోవచ్చు, ఎక్కువ అవర్స్ వెయిట్ చేయకుండా. ఆ కాన్సెప్ట్ అవును సార్, అవును. అంటే ఇది మెయిన్గా మనకి ప్రోత్సాహం కావాలి సార్ గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే ఆనంద్ మహీంద్రా గారు కానీ, లేదంటే ఇంకా మాస్టర్ మైండ్స్ టాప్ పీపుల్ టాప్ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళంటే సపోర్ట్ చేస్తే ఇంకా ఏమైనా ఇన్నోవేషన్స్ చేసి. ఇది ఓన్లీ కార్ కోసం కాదు, ఈ చాసీస్ అనేది ఎక్స్పాండ్ అవ్వి మళ్ళీ మినిమైజ్ అవ్వాలి. సో దేనికైనా యూస్ చేసుకోవచ్చు, రోవర్స్కి కానీ మళ్ళీ మీరు డ్రోన్స్కి కానీ మీ యొక్క డిమాండ్ని బట్టి సార్. సో ఇట్స్ ఎక్స్పాండబుల్ చాసీస్ అనమాట. మీకు కార్ కనిపిస్తుంది బట్ ఇక్కడ మిడిల్లో ఏదైతే ఉందో అది బ్యాక్ బోన్ లాంటిది. సో ఆ చాసీస్ కోసం నేను మెయిన్గా డిజైన్ చేశాను. ఏం పేరు పెట్టేది దీనికి? ఫైనల్గా దీనికి ఏం పేరు ఉంది? దీనికి కావచ్చు ఇది షార్ట్కట్లో అయితే MZ అని పెట్టామండి. FZ బైక్ ఎలా అయితే మనకి ఫెమిలియరో సో MZ అని పెట్టాం. ఫుల్ ఫామ్ అయితే మెల్కీజెదెక్ అని వస్తుంది. అంటే ఇది ఒక హిబ్రూ నేమ్ అండి. సో ఇది నా యొక్క రిలీజియస్ గాడ్ పరంగా ఇలా పెట్టాం MZ అని. ఎస్ సార్. యా అంటే ఇది కార్ విత్ బైక్ విత్ అనమాట. అంటే కార్ ఏదైతే 4.5 ఉంటుందో బైక్ విత్కి ఇలాగా మినిమైజ్ అవ్వడం, అగైన్ బైక్ విత్ కార్ విత్, అంటే మళ్ళీ బైక్ విత్ నుంచి మీరు ఎక్స్పాండ్ చేసుకుంటే కార్ విత్ అనే మ్యాటర్ రాసాను సార్. ద షేప్ షిఫ్టింగ్ వెహికల్ అని జస్ట్ అలా స్టిక్కరింగ్ చేసి ఇక్కడ రాసాను సార్, ద షేప్ షిఫ్టింగ్. ప్రజెంట్ అయితే జీప్ మోడల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కార్ అని మళ్ళీ రాసాం. ఇప్పుడు ఈ తరహా ఇంకెక్కడా లేదంటారు, ఎవరికెవరు కనిపెట్టలేదంటారు? ఊళ్ళో అయితే లేదు సార్, హారిజెంటల్ ఎక్స్పాన్షన్ లేదు సార్, వెర్టికల్ ఉంది. అంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్న 2 seats ముందుకు వచ్చేస్తాయి. బట్ హారిజెంటల్ ఎక్స్పాన్షన్ అనేది వరల్డ్లోనే ఫస్ట్ టైం. ఈవెన్ చైనా కూడా మనకన్నా 70 years ముందు ఉంది, బట్ వాళ్ళ దగ్గర కూడా హారిజెంటల్ ఎక్స్పాన్షన్ లేదు సార్. హారిజెంటల్ ఎక్స్పాన్షన్ అనేది లేదు. చైనా వాళ్ళు మనకన్నా 70 years ముందు ఉన్నారు, బట్ హారిజెంటల్ ఎక్స్పాన్షన్ అయ్యే చాసెస్ వాళ్ళ దగ్గర లేదు. ఇదే మనకి వరల్డ్లో ఫస్ట్ టైం మనం చేయడం. ఓకే, ఇంకా మీకు ప్రోత్సాహం ఏ విధంగా వస్తే మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఎస్ సార్, ప్రోత్సాహం అంటే ఐదర్ గవర్నమెంట్ వాళ్ళకి నచ్చినా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపించినా, మన ప్రజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాంటి వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు మన గోదావరి నుంచి. సో అలాంటి వారి సహకారం, లేదంటే ఎవరైనా కార్పొరేట్లో ఇండస్ట్రీలో 4-wheelersలో చాలామంది ఉన్నారు సార్. 4-wheelersలో హ్యుండై, సుజుకి, టాటా అండ్ మనకి రతన్ టాటా గారు మహీంద్రా నుంచి, అలాంటి వారి సపోర్ట్తో కూడా ఏమైనా ప్రోత్సాహం ఇస్తే నేను ఇంకా ముందు ఇలాంటివి చేయగలనని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇది పరిశీలిస్తున్న కాకినాడ కుర్రోడు ఎవరైతే ఉన్నారో, అలాగే సుధీర్ అయితే దీన్ని చాలా అద్భుతంగా అయితే రూపొందించారు. తను చేసింది గ్రాడ్యుయేట్ అయినా సరే ఆ యొక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా మొత్తం అంతా కూడా తన ఆలోచనకైతే పదును పెట్టి ఇటువంటి ఏదైతే సేఫ్టీ షిఫ్టింగ్ అంటే దాని సైజుని ఏదైతే ఇది ఇటుగా వెడల్పు ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, అలాగే పెరగడం, ఈ యొక్క విధానం అంటే ఇది ఎక్కడా లేదు, మొట్టమొదటిసారి ఇక్కడ చేసినటువంటిగా పరిస్థితి అంటున్నారు. ఇది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ట్రాఫిక్ ముఖ్యంగా ఏదైతే
మెట్రో సిటీ నగరాల్లో ఏదైతే ఉందో అలాంటి దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, చిన్న చిన్న సందుల్లో కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరం ఉంది. కానీ ఇది ఇక్కడ పేరు కూడా పెట్టారు, కార్ విత్ టు బైక్. అంటే మనకు చూస్తాం ఇద్దరు ప్రయాణం చేసుకునే విధంగా ఒక సేఫ్, అంటే ఇక్కడ తగ్గిపోవడానికి విధంగా కూడా ఉంది. ఈ విధంగా కూడా మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా కూడా దీన్ని అయితే కనిపెట్టడం జరిగింది. సరైన ప్రోత్సాహం ప్రభుత్వం ఇస్తే మాత్రం, అలాగే ఏదైనా కంపెనీలకు సంబంధించిన మహేంద్రాకు సంబంధించిన కంపెనీలు ఎవరైనా సరే ఇస్తే మాత్రం ఆ ఆలోచన అంతా మరిన్ని కనిపెట్టేందుకు కూడా సహకరిస్తానంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడైతే దీన్ని ఈ కాకినాడలో చేసినటువంటి ఏదైతే సేఫ్ షిఫ్టింగ్ కారు ఏదైతే ఉందో మనకి ఇంటి వద్ద పార్కింగ్ చేసుకునేందుకు వీలుగాను, అలాగే ఏదైతే ట్రాఫిక్లో కూడా వెళ్ళేందుకు సులువుగా ఉండేందుకు, సాధారణంగా మన కారులో వెళ్తే నలుగురు ప్రయాణం చేస్తే మిగిలిన 3 సీట్లు కూడా ఖాళీగా ఉంటాయి, కానీ ఒకరు మాత్రమే ప్రయాణం చేస్తాం. కానీ దాన్ని కూడా తగ్గించుకుంటూ కూడా సింగిల్గా వెళ్ళే విధంగా కూడా దీని అయితే పూర్తిగా ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో బ్యాటరీతో నడిచే వాహనంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం కాకినాడ ఈ వాహనం అయితే అల్చల్గా మారింది. ప్రస్తుతం దీనికి సహకారం ఇంకా మరింత ప్రభుత్వం నుంచి మరిన్ని కంపెనీ నుంచి కూడా సహకారం అందిస్తే మరింత బాగా దీన్ని అంతా తీర్చిదిద్దేందుకు రూపొందిస్తానని, నాకు సహకారం అవసరమని ఓన్గా తన ఓన్ ఆలోచనతోనే తన యొక్క బడ్జెట్తోనే తను కూడా దీన్ని అయితే రూపొందించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా అందరూ కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి కాకినాడ యువకులు ఎవరైతే ఉన్నారో సుధీర్ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.